నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తాబేలు తెలివి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అడవిలో ఒక పులి ఉండేది. దానికి అందరూ భయపడేవాళ్ళు. దానికి కోపం ఎక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి. దాని దగ్గర విధేయులుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. అట్లాంటి పులి అది. ఒకరోజు పులి దారిలో వెళ్తూ ఉంది. జింకలు, నక్కలు, దుప్పులు పరిగెడుతున్నాయి. అయితే ఒక తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది. తల బయట పెట్టి దర్జాగా తిరుగుతోంది. గడ్డిని తింటూ నడుస్తోంది. తాబేలు తీరు చూసి పులి ఒకంత కోపంతో ఉడికిపోయింది. నేను వస్తుంటే నీకంత కండకావరమా అంటూ గాండ్రించింది. క్షమించండి అంటూ తాబేలు కోరింది. నా దగ్గరే నీ నాటకాలా అన్నది పులి. నా తీరే అంత, నేను పరిగెత్తలేను, ఇది సహజంగా వచ్చింది, ప్రకృతి ప్రసాదించింది అంటూ చెబుతుంటే పులి వినలేదు. కోపంతో తాబేలును నోట కరుచుకుని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్లను తలను చిప్ప లోపల పెట్టుకుంది. పులి పరిగెత్తుతోంది. తాబేలు భయపడిపోయింది. చీకటైంది. అయినా తాబేలును వదల్లేదు పులి. అబ్బా, నోరు నొప్పి పెడుతుంది అంటూ తాబేలును కిందకు విసిరివేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది, నీ శరీర పైభాగం రాయిలా ఉంది, ఏం కథ అన్నది. దానివల్లే నేను బతుకుతున్నా, వదిలేయండి అంటూ క్షమాపణలు కోరింది. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించింది. ఈలోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికి వచ్చింది. అయ్యా, అంత కష్టాలెందుకు? దాని మీద ఉండే గట్టి భాగం నీళ్లలో వేస్తే మెత్తగా అవుతుంది అన్నది. పులి సంతోషించింది. దగ్గరగా ఉండే ఒక కొలం దగ్గరకు పోయింది. తాబేలును తీసుకుని నీళ్లలో విడిచి కాలితో తొక్కి పెట్టింది తాబేలును. అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకు చూస్తే నక్క కూడా లేదు. పులికి విషయం అర్థమైంది. అలా నక్క తెలివితో తాబేలు బతికిపోయింది. సమ